सुपरवाइजर गलू कोई सुपरवाइजर इधर खड़े हैं, कृपया आप 5 कुंड के सामने खड़ी जाइए। सुपरवाइजर जी सभी लोग अंदर जाइए, अंदर जाकर आपका 5 कुंड आपको देखते रहिए। ఎందరు సూపర్వైజర్లు ఉన్నారో దయచేసి మీ 5 కుండాల దగ్గర మాత్రమే మీరు ఉండాలి దయచేసి కృపయా। అందరి యందు ప్రార్థన, ఎవరైతే సూపర్వైజర్లు వీక్షిస్తున్నారో వాళ్ళందరూ కూడా మీ 5 కుండాల ప్రాంతంలో మాత్రమే ఉండండి, బయటకి ఉండకూడదు। सभी सुपरवाइजर लोग आपका 5 कुंड के सामने ही रहिए। आप इदं फलं मया देवी स्थापितं पुरतस्तव तेन मे सुफलावाप्तिर्भवेज्जन्मनि जन्मनि। श्री चंडिका परमेश्वर्यै नमः। सद्गुरु चरणारविंदाभ्यां नमः। फलानि समर्पयामि। భక్తులంతా లేచి నించోవాలి। ఇప్పుడు గ్రూప్ ప్రార్థన జరుగుతుంది। అందరూ చెప్పండి। శంకారూపేణ మచ్చిత్తం పంకేకృతమభోద్యయా అందరూ కూర్చోండి, మీ స్థానంలో కూర్చొని మీ పాలన మీరు ముందుకు నడిపేయండి। దయచేసి కూర్చోండి। ఒకసారి శంకరాచార్యమాశ్రయే అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి। ప్రహ్లాదవరదో దేవః యో నృసింహః పరో హరిః నృసింహోపాసకం నిత్యం తం నృసింహగురుం భజే। శ్రీ సచ్చిదానంద शिवाभिनव्य नृसिंह भारत्यभिधान यतीन्द्रान विद्यानिधीन् मंत्रनिधीन् सदात्मनिष्ठान भजे मानव शंभुरूपान सदात्मध्यान निरतम् विषयेभ्यः पराङ्मुखम् नौमि शास्त्रेषु निष्णातम् चंद्रशेखर भारतीम् विवेकिनं महाप्रज्ञं धैर्यौदार्यक्षमानिधिम् सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारती तीर्थमाश्रये विद्या विनय संपन्नं वीतरागं विवेकिनं वंदे वेदांत तत्त्वज्ञं विधुशेखर भारती सदाशिव समारंभा शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंता वंदे गुरु परंपरा श्रीमत् परमहंस परिव्राजकाचार्य वर्या पदवाक्य प्रमाण पारावार पारेण यम नियमासना प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधि
సమాధ్యష్టాంగ సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠా యోగానుష్ఠాన నిష్ఠా తపశ్చక్రవర్తి తపశ్చక్రవర్తి అనాద్య విచ్ఛిన్న అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన షడ్దర్శన స్థాపనాచార్య స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమ సకల నిగమాగమ సారహృదయ సారహృదయ సాంఖ్యత్రయ సాంఖ్యత్రయ ప్రతిపాదక ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య భూమండలాచార్య ఋష్యశృంగ పురవరాధీశ్వర ఋష్యశృంగపురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి తుంగభద్రాతీరవాసి శ్రీమద్విద్యాశంకర శ్రీమద్విద్యాశంకర పాదపద్మారాధక పాదపద్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కరకమల సంజాత గురు కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీమజ్జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామినా శ్రీ భారతీ తీర్థ మహాస్వామినా తత్కరకమల సంజాత కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీమజ్జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాంచ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినాంచ చరణారవిందయో శరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః సమర్పయామః కర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ కన్నే తంగుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయ శుద్ధ ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे दह्रं वे पापं परमेश्मभूतं यत्पुण्डरीकं सग्गस्थं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः प्रकृतिलीनस्य यः परः स महेश्वरः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः श्री सद्गुरु चरणारविन्दाभ्यां नमः कुलदेवताभ्यो नमः ग्रामाधिदेवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः सद्गुरुचरणारविन्दाभ्यां नमः श्री महाकाली महालक्ष्मी महासरस्वत्यात्मिकायै चण्डिका दुर्गा परमेश्वर्यै नमः साष्टांग नमस्कारान् समर्पयामि। पतये हर 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 महादेव। గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటూ త్రిమూర్త్యాత్మక శక్తిని గురువులోనే సందర్శించే
మన సంప్రదాయానికి ప్రత్యేకగా గురువందనం జరిగింది. సాష్టాంగ ప్రణామాలతో గురువందనంతో ఆరంభించే ఈ కార్యక్రమం వేదోక్తంగా జరుగుతున్న కార్యక్రమంలో ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా అతి సూక్ష్మమైన అంశాల్ని సైతం పరిశీలిస్తూ తన శ్రద్ధాసక్తుల్ని మనసా వాచా కర్మణ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. విప్రౌఘదర్శనాత్ సద్యః క్షీయంతే పాపరాశయః. వందనాన్ మంగళావాప్తిరచ్యుత అచ్యుతం పదం ఆదివ్యాధిహరణృణాం మృత్యుదారిద్ర్యనాశనం. శ్రీపుష్టిః కీర్తితం వందే విప్రశ్రీపాదపంకజం. యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివే నమస్కుర్యాన్నాశ్లీలం కీర్తయేదేతా ఏవ దేవతా ప్రీణాతి. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. ఆరంభ ముహూర్తః సుముహూర్తోస్త్విత్యనుగృహ్ణन्तు. యాజ్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పోలీస్ ఆఫీసర్, ఒక పాప ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర వెయిట్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ కోసం. ఎవరైనా దయచేసి తమ కుటుంబ సభ్యులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ లేదా టీం మెంబర్స్ బృందంగా కలిసి వస్తే బృంద సభ్యులు కానీ భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రత్యేకంగా అనౌన్స్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర మన పోలీస్ అఫీషియల్స్ ఉన్నారు, అక్కడ వాళ్ళ సహాయం తీసుకోండి. ఇన్ఫర్మేషన్ సెంటర్ని ఒక మీటింగ్ పాయింట్గా పెట్టుకోండి. మిస్డ్ పర్సన్స్ మీటింగ్ పాయింట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్. మన బయట పార్కింగ్ దగ్గర విఐపి పార్కింగ్ దగ్గర సింహద్వారం దాటిన తర్వాత మీరు బయటికి ఎగ్జిట్ దాటిన తర్వాత లెఫ్ట్కి ఉంది ఇన్ఫర్మేషన్ సెంటర్. అక్కడ ఎవరైనా మిస్సింగ్ పర్సన్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర నిలబడితే, ఒకవేళ చిన్నపిల్లలైనా అక్కడ పోలీస్ అంకుల్స్ ఉన్నారు, ఆంటీస్ ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీరు అక్కడ ఉండండి, మీ అమ్మా నాన్న మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఎవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. హాయిగా ఈ మంత్రాలు వింటూ ఉండండి. హలో. శ్రీ అయుత చండీ మహాయాగాన్ని దర్శించుకుంటున్న భక్తులందరికీ మళ్ళీ మళ్ళీ వినతి చేయాల్సిన అవసరం లేకుండా కైండ్లీ పాస్ ఆన్ దిస్ మెసేజ్ టు ఆల్ ది డివోటీస్. ఒకరు మరొకరికి చెప్పండి. సాధ్యమైనంత వేగంగా మీరు ముందుకు కదిలి వెళితే ఈ కనుల పండువగా ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లుతూ సాగుతున్న ఈ యాగశాల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ముందుకు సాగండి. యాగశాల చుట్టూ ఇందాకే అనుకున్నాం, మన
పదములో మీరు పాదం వేస్తే చాలు ఆ అమ్మవారి అనుగ్రహం సొంతమవుతుంది గనక మీరు ప్రత్యేకంగా ఒక చోట నిలబడి నమస్కరించుకోవటం కానీ ఇంకా ఇతర ఎక్కడ కూడా నిలుపుదల లేకుండా ముందుకు సాగాల్సిందిగా ఒక జీవ నదిలా మన హృదయ స్పందన ఎలా నిరంతరం ఉంటుందో మరి ఈ భక్త ప్రవాహం కూడా జీవనదిలా సాగుతూ వస్తుంది. లక్షలాది మంది వస్తున్నారు కనుక కైండ్లీ కోఆపరేట్. మరీ మనవి చేసేది ఏమిటంటే మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి సార్. మొబైల్ ఫోన్స్ ఎవరి చేతిలో కనపడకుండా దయచేసి జాగ్రత్త పడండి. అవి జేబులో భద్రంగా దాచుకోండి. కారణం మీకు తెలుసు, మొబైల్ ఫోన్స్ ఉంటే వాటికి పని చెప్తాం, అది మరింత మన సమయాన్ని తినేస్తుంది. కాబట్టి దయచేసి సమయానుకూలంగా వ్యవహరించటం సహృదయుల సమర్థుల లక్షణం కనుక ఇతర భక్తుల గురించి ఆలోచించండి, స్పందించండి, వేగాన్ని పెంచండి. వేగంగా ముఖ్యంగా వయోధికులకు, సీనియర్ సిటిజన్స్, ఎల్డర్లీ పర్సన్స్, వయోధికులకి అలాగే పిల్ల తల్లులకి, సంటి పిల్లలకి, మరి మహిళలకి ప్రాధాన్యం ఇవ్వండి. యువతి యువకులు సెల్ఫ్ డిసిప్లిన్ సోల్జర్స్గా, వాలంటీర్స్గా కూడా సేవలు అందించండి. పక్క వాళ్ళకి చెప్పండి వేగాన్ని పెంచండి. ఇప్పుడు యాగశాల నేనే వచ్చి అడుగుతున్నా టైంకి వచ్చి సెట్లు అందరు ఎవరైతే నేనైతే కదా రోజు అడుగుతున్నా ఈ వంటారు నా వంటారు సతీష్ గారిని 3 రోజుల నుంచే చెప్తున్నా మనకు వెహికల్స్ ఒకటి రాని ఇబ్బంది అవుతుంది చేసుకోవాలి అన్నీ చెప్తాను. చండీ పరమేశ్వరి అమ్మవారి సమక్షంలో ఆశీస్సులు అందుకుంటూ ఆసీనులై ఉన్నారు గౌరవనీయ ముఖ్యమంత్రి దంపతులు. ఈ కార్యక్రమంలో అత్యంత భక్తి విశ్వాసాలతో అడుగడుగున సంప్రదాయంతో సంప్రదాయం నిలువెల్లా మూర్తిభవించిన మన రాష్ట్ర గవర్నర్ ఆనరబుల్ ESL నరసింహన్ గారు దంపతియుక్తంగా ఈ యజ్ఞశాలలోకి ప్రవేశిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. सभी का पूर्वांग हो गया क्या? अंदर ही पूर्वांग अयिंदा? ಎಲ್ಲರೂ ಪೂರ್ವಾಂಗ ಆಗಿದೆ ಅಂತ ಸಂಜ್ಞೆ ಮಾಡಿದ್ರೆ ಶುರು ಮಾಡಬಹುದು. Sir, could you kindly move forward? Some people are stagnating the line. చాలా మంది నిలబడి ఉన్నారు. దయచేసి ఎవరు ఎక్కడ నిలబడి 5 నిమిషాల కాలం వెయిట్ చేద్దాం. అందరిది పూర్వాంగ అయిన తర్వాత మొదలు పెడదాం. అణువణువున సంస్కారాన్ని, అడుగడుగున సంప్రదాయాన్ని, అనుదినము సహృదయతను, స్పందనను ప్రదర్శింపచేస్తూ తాను ఆచరింపచేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు పెద్దల ఆశీస్సులు అందుకుంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మాధవానంద మహాస్వామి వర్యులు అలాగే స్వామి వర్యులు వారందరి ఆశీస్సులు అందుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబ సభ్యులు. కిషోర్ శర్మ, శృంగేరి జగద్గురువుల పరిపూర్ణమైన ఆశీస్సులతో వారి ఆధ్వర్యంలో వారి వైదికామగ యుక్తంగా జరుగుతున్న కార్యక్రమం మనకు పవిత్రతను చేకూరుస్తూ సాగుతున్న అంశాన్ని చూస్తూ ఉన్నాం. మీరు ఎక్కడైనా వ్యాసోజ్జల గోపీకృష్ణ శర్మ అథర్వ వేద పండితులు వీరు. శ్రీ శృంగేరిలో ఋగ్వేదం చెప్పుకున్నారు. స్వామివారు వేద వారధి అంటూ బిరుదిచ్చి ఆశీర్వదించారు. మరి పిన్న వయసులోనే అథర్వ వేద పండితులుగా వ్యాసోజ్జల గోపీకృష్ణ శర్మ గారు పెద్ద స్వామి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఋగ్వేదం, జ్యోతిష్యం శృంగేరిలో చెప్పుకున్న ఫణి శశాంక శర్మ గారు కూడా మన స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు.
యాగశాలలోకి. सुपरवाइजर जी देखिए सबका हो गया, शुरू करेंगे. ओम इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे समूढमस्य पागुंसुरे विष्णवे नमो विष्णवे नमो विष्णवे नमः. ओम नमश्चंडिकायै. ओम ऐं मार्कण्डेय उवाच सावर्णे सूर्यतनयो यो मनुः कथ्यतेष्टमः निशामयतदुत्पत्तिं विस्तराद्गततो मम महामायानुभावेन यथा मन्वन्तराधिपः स बभूव महाभागः सावर्णिस्तनयो रवेः स्वारोचेन्द्रे पूर्वं चैत्रवंशसमुद्भवः सुरथो नाम राजा भूत् समस्ते क्षितिमण्डले तस्य पालयतः सम्यक् प्रजाः पुत्राणि पौरसान् बभूव शत्रवो भूपाः कोलाविध्वंसिनस्तदा तस्य तैरभवद्युद्धमतिप्रबलदण्डिनः न्यूनैरपि सदैर्युद्धे कोलाविध्वंसिभिर्जितः ततः स्वपुरमायातो निजदेशाधिपोऽभवत् आक्रान्तः स महाभागस्तैस्तदा प्रबलारिभिः अमात्यैर्बलिभिर्दुष्टैर्दुर्बलस्य दुरात्मभिः कोशो बलं चापहृतं तत्रापि स्वपुरे ततः ततो मृगया व्याजेन हृतस्वाम्यस्य भूपतिः एकाकीनयमारुह्य जगामगहनं वनम् स तत्राश्रमभद्राक्षी द्विजवर्यस्य मेधसः प्रशान्तश्वापदाकीर्णं मुनिशिष्योपशोभितम् तस्थौ कञ्चित्सकालं च मुनिना तेन सत्कृतः हितश्चेतश्च विचरंस्तस्मिन् मुनिवराश्रमे सोचिन्तयत्तदा तत्र ममत्वा कृष्टमानसः मत्पूर्वैः पालितं पूर्वं मया हीनं पुरोहितत् मद्भृत्यैस्तैरथवृत्तैर्धर्मतः पाल्यते नमः न जाने स प्रधानो मे शूरो हस्ति सदा मदः मम वैरिवशय्यादः कान् भोगानुपलप्स्यते ये ममानुगता नित्यं प्रसादधनभोजनैः अनुवृत्तिं ध्रुवन्तेद्य कुर्वन्त्यन्यमहीवृताम् असम्यग्यशीलैस्तैः कुर्वद्भिः सततं व्ययम् सञ्चितस्वोति दुःखेन क्षयं दोषो गमिष्यति एतच्चान्यच्च सततं चिन्तयामास पार्थिवः तत्र विप्राश्रमाभ्यासे वैश्यमेकन्ददर्शसः सपृष्टस्तेन कस्त्वं भोहेनुश्चागमनेत्रगः सशोकैव कस्मात्त्वन्नुर्मना इव लक्ष्यसे इत्याकर्ण्यवचस्तस्य भूपतेः प्रणयोदितम् प्रत्युवाच सतं वैश्यः प्रश्रया वनतो नृपम् वैश्य उवाच समाधिर्नाम वैश्योऽहमुत्पन्नो धनिनाङ्कुले पुत्रदारैर्निरस्तश्च धनलोभादसाधुभिः वीरश्च धनैर्दारैः पुत्रैरादाय मे धनम् वनमभ्यागतो दुःखी निरस्तश्चाप्तबन्धुभिः सोऽहं न वेद्मि पुत्राणां कुशलात्मिकाम् प्रवृत्यो स्वजनानां च दाराणां चात्र संस्थितः किन्नु तेषां गृहे क्षेममक्षेमं किन्नु साम्प्रतम्
कथन्ते किन्नु सद्वृत्ताः किन्नु मे सुताः राजोवाच ये यस्तो भवान्लब्धैर्प्रदाराभिर्धनैः तेषु किं भवतस्तेऽहमनुबध्नाति मानसम् वैश्य उवाच एवमेतद्यथा प्राह भवानस्मद्गतं वचः किं करोमि न बध्नाति मम निष्ठुरतां मनः यैः संयज्यविदृष्टेऽहं धनलब्धैर्निराकृतः पतिस्वजनहार्दं जहार्दितेष्वेव मे मनः किमेतन्नाभिजानामि जानन्नपि महामते यत्प्रेम प्रवणं चित्तं विगुणेष्वपि बन्धुषु तेषां कृते मे निःश्वासो दौर्मनस्यञ्जजायते करोमि कियन्न मनस्तेष्वप्रीतिषु निष्ठुरम् मार्कण्डेय उवाच ततस्तौ सहितौ विप्रदं मुनिं समुपस्थितौ समाधिर्नाम वैश्योऽसौ स पार्थिवदत्तमः कृत्वा तौ यथा न्यायं यथार्हन्तेन संविदम् उपविष्टौ चक्रतुर्वैश्यपार्थिवौ राजोवाच भगवंस्त्वामहं द्रष्टुमिच्छाम्येकं वदस्व तद् दुःखाय यन्मे मनसः स्वचित्ताय तदा विना मम त्वं गतराज्यस्य राज्याङ्गेष्वखिलेष्वपि जानतोऽपि यथाद्यस्य किमेतन्मुनिसत्तमा अयं जनिकृतः पुत्रैर्धारैर्भृत्यैस्ततोच्छितः स्वजनेन च सन्त्यक्तस्तेषु हार्दीरदाप्यते एवमेष तथा सञ्जद्वावप्यत्यन्तदुःखितौ दृष्टदोषेऽपि विषये भवत्वा कृष्टमानसौ तत्किमेतन्महाभागयन्मोहो ज्ञानिनोरपि ममास्य च भवत्येषा विवेकान्धस्य मूढता ऋषिरुवाच ज्ञानमस्ति तमस्य जन्तोर्विषयगोचरे विषयाश्च महाभागयान्ति चैवं पृथक् पृथक् दिवान्धाः प्राणिनः केचिद्रात्राबन्धाः तथा परे केचिद्दिवा तथा रात्रौ प्राणिनस्तुल्यदृष्टयः ज्ञानिनो मनुजाः सत्यं किन्नुते न हि केवलम् यतो हि ज्ञानिनः सर्वे पशुपक्षिमृगादयः ज्ञानं च तन्मनुष्याणां यत्तेषां मृगपक्षिणां मनुष्याणां च यत्तेषां तुल्यमन्यत्तथोभयोः ज्ञाने विशति पश्चैतान् पतङ्गान् चावचञ्जुषु कणमोक्षादृतान् मोहात् पीड्यमानान् अभिक्षुधा मानुषामनुजव्याघ्रताभिलाषाः सुतान् प्रति लोभात् प्रत्युपकाराय नन्वेदान् किन्न पश्यसि तथापि भवता वर्ते मोहकर्ते निपातिताः महामाया प्रभावेण संसारस्थितिकारिणा तन्नात्र विस्मयः कार्यो योगनिद्रा जगत्पतेः महामाया हरेश्चैषा तया सम्मोह्यते जगत् ज्ञानिनामपि चेतांसि देवी भगवती हि सा बलादाकृष्य मोहाय महामाया प्रयच्छति तया विसृज्यते विश्वं जगते तच्चराचरम् सैषा प्रसन्ना वरदा नृणां भवति मुक्तये सा विद्या परमा मुक्तेर्हेतुभूता सनातनी संसारबन्धहेतुश्च सैव सर्वेश्वरेश्वरी राजोवाच भगवन् गाहि सा देवी महामायेति यां भवान् ब्रवीति कथमुत्पन्ना सा कर्मास्याश्च किन्विजा यत्प्रभावा च सा देवी यत्स्वरूपा यदुद्भवा तत्सर्वं श्रोतुमिच्छामि त्वत्तो ब्रह्मविदां वर ऋषिरुवाच नित्यैव सा जगन्मूर्तिस्तया सर्वमिदं ततम् तथापि तत्समुत्पत्तिर्बहुधा श्रूयतां मम देवानां कार्यसिद्ध्यर्थमाविर्भवति सा यदा उत्पन्नेति तदा लोके सा नित्याप्यभिधीयते योगनिद्रां यदा विष्णुर्जगत्ये कारणवीकृते आस्तीर्यशेषमभजत्कल्पान्ते भगवान् प्रभुः तदा द्वावसुरौ घोरौ विख्यातौ मधुकैटभौ
विष्णुकर्णमलोद्भूतौ हन्तुं ब्रह्माणमुद्यतौ सनाभिकमले विष्णो स्थितो ब्रह्मा प्रजापतिः दृष्ट्वा तावसुरौ चोग्रौ प्रसुप्तं च जनार्दनम् तुष्टावयोगनिद्रान्तामेकाग्रहृदयस्थितः विबोधनार्थाय हरेर्हरिनेत्रकृतालयाम् विश्वेश्वरीं जगद्धात्रीं संहारकारिणीं निद्रां भगवतीं विष्णोरतुलां तेजसः प्रभुः ब्रह्मोवाच त्वं स्वाहा त्वं सुधा त्वं हि वषट्कारस्वरात्मिका सुधा त्वमक्षरे नित्ये त्रिधा मात्रात्मिका स्थिता अर्धमात्रा स्थिता नित्यायानुच्चार्या विशेषतः त्वमेव सन्ध्या सावित्री त्वं देवि जननी परा त्वयैतद्धार्यते विश्वं त्वयैतत्सृज्यते जगत् त्वयैतत्पाल्यते देवि त्वमत्स्यन्ते च सर्वदा विसृष्टौ सृष्टिरूपा त्वं स्थितिरूपा च पालने तथा संहृतिरूपान्ते जगतोऽस्य जगन्मये महाविद्या महामाया महामेधा महास्मृतिः महामोहा च भवती महादेवी महेश्वरी प्रकृतिस्त्वं च सर्वस्य गुणत्रयविभाविनी कालरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणा त्वं श्री त्वमीश्वरी त्वं ह्री त्वं बुद्धिर्बोधलक्षणा लज्जा पुष्टिस्तथा तुष्टिस्त्वं शान्तिः क्षान्तिरेव च खड्गिनी शूलिनी घोरा गदिनी चक्रिणी तथा शङ्खिनी चापिनी बाणभुषुण्डी परिघायुधा सौम्या सौम्यतरा शेष सौम्येभ्यस्त्वति सुन्दरी परापराणां परमा त्वमेव परमेश्वरी यच्च किञ्चित् क्वचिद्वस्तु सततद्वाखिलात्मिके तस्य सर्वस्य या शक्तिः सा त्वं किं स्तूयसे मया यया त्वया जगत्स्रष्टा जगत्पात्यत्ययो जगते सोऽपि निद्रावसन्नीतः कस्त्वां स्तोतुमहेश्वरः विष्णुः शरीरग्रहणमहमीशान एव च कारिदास्ते यतो तस्त्वाङ्गस्तोतुं शक्तिमान् भवेत् सा त्वमित्थं प्रभावैश्वैरुदारैर्देवि संस्तुता मोहयैतौ दुराधर्षावसुरौ मधुकैटभौ प्रबोधं च जगत्स्वामी नीयतामच्युतो लघु बोधश्च क्रियतामस्य हन्तुमेतौ महासुरौ ऋषिरुवाच एवं स्तुता तदा देवी तामसी तत्र मेधसा विष्णोः प्रबोधनार्थाय निहन्तुं मधुकैटभौ नेत्रास्य नासिका बाहुहृदयेभ्यस्तथो रसः निर्गम्य दर्शने तस्थौ ब्रह्मणो व्यक्तजन्मनः उत्तस्थौ च जगन्नाथस्तया मुक्तो जनार्दनः ये कारणवेहि शयनात् ततः स ददृशे च तौ मधुकैटभौ दुरात्मानावतिवीर्यपराक्रमौ क्रोधरत्तेषणावत्तुं ब्रह्माणं जनितोद्यमौ समुत्थाय ततस्ताभ्यां युयुधे भगवान् हरिः पञ्चवर्षसहस्राणि बाहुप्रहरणो विभुः तावप्यतिबलोन्मत्तौ महामाया विमोहितौ उक्तवन्तौ वरोऽस्मत्तो व्रियतामिति केशवम् श्रीभगवानुवाच भवेदामद्य मे दुष्टौ मम मध्यावुभावपि किमन्येन वरेणात्रयेता वृद्ध्यव्रतं मया ऋषिरुवाच वञ्चिताभ्यामिति तदा सर्वमापोमयं जगत् विलोक्यताभ्यां गदितो भगवान् कमलेक्षणः आवाञ्जहिरयत्रोर्वीसलिलेन परिप्लुता ऋषिरुवाच तथेत्युक्त्वा भगवता शङ्खचक्रगदाभृता कृत्वा चक्रेण वैचिन्ये जगते शिरसि तयोः एवमेषा समुत्पन्ना ब्रह्मणा संस्तुता स्वयं प्रभावमस्या देव्यास्तु भूयः शृणु वदामि ते ऐं ॐ स्वस्ति श्रीमार्कण्डेयपुराणे सावर्णिके मन्वन्तरे श्रीदेवी माहात्म्ये प्रथमः श्रीजगदम्बार्पणमस्तु ॐ नमस्तण्डिकायै ॐ ह्रीं ऋषिरुवाच देवासुरमभूद्युद्धं पूर्णमब्दशतं पुरा महिषेसुराणामधिपे देवानां च पुरन्दरे
तत्रासुरैर्महावीर्यैर्देवसैन्यं पराजितं जित्वा सकलान् देवान् इन्द्रो महिषासुरः ततः पराजिता देवाः पद्मयोनिं प्रजापतिं पुरस्कृत्य गतास्तत्र यत्रेष गरुडध्वजौ यथा वृत्तन्तयोस्तद्वन्महिषासुरचेष्टितम् त्रिदशाः कथयामासुरदेवाभिभवविस्तरम् सूर्येन्द्राग्निलिलेन्दूना यमस्य वरुणस्य च अन्येषाञ्चाधिकाराञ्च स्वयमेवाधितिष्ठति स्वर्गान् निराकृताः सर्वे तेन देवगणा भुवि विचरन्ति यथा मर्त्या महिषेण दुरात्मना एतद्वः कथितं सर्वममरारि विचेष्टितम् शरणं च प्रपन्ना स्मो वधस्तस्य विचिन्त्यताम् इत्थन्निशम्य देवानां वजांसि मधुसूदनः चकारकोपं शम्भुश्च भ्रुकुटे कुटिलाननौ ततोऽतिकोपपूर्णस्य चक्रिणो वदनात्ततः निश्चक्राममहत्तेजो ब्रह्मणः शङ्करस्य च अन्येषां चैव देवानां शक्रादीनां शरीरतः निर्गतौ सुमहत्तेजस्तच्चैक्यं समगच्छत अतीव तेजसः कूढं ज्वलन्तमिव पर्वतम् ददृशुस्ते सुरास्तत्र ज्वालाव्याप्तदिगन्तरम् अतुलं तत्र तत्तेजः सर्वदेव शरीरजम् एकस्थं तदभून्नारी व्याप्तलोकत्रयन्द्विषा यदभूच्छाम्भवंस्तेजस्तेनाजायत तन्मुखम् याम्येन च भवन् केशा बाहवो विष्णुतेजसा सौम्येन स्तनयोर्युग्मं मध्यं च इन्द्रेण च भवत वारुणेन च जङ्घोरो नितम्बस्तेजसा भुवः ब्रह्मणस्तेजसा पादौ तदङ्गुल्योऽर्कतेजसा वसूनाञ्जकराङ्गुल्यः कौबेरेण च नासिका तस्यास्तु दन्ताः सम्भूताः प्राजापत्येन तेजसा नयनत्रिदयं जज्ञे तथा पावकतेजसा भ्रुवौ च सन्दयोस्तेजश्रवणावनिलस्य च अन्येषां चैव देवानां सम्भवस्तेजसां शिवा ततः समस्तदेवानां तेजोराशिसमुद्भवाम् तां व्युलोक्यमुदं प्रापुरमरा महिषार्दिताः द्विनिष्कृष्य ददौ तस्यै विनाकधृग शूलं शूलाद्विनिष्कृष्य ददौ तस्यै विनाकधृग चक्रं च दत्तवान् कृष्णसमुत्पाट्य स्वचक्रतः शङ्खं च वरुणः शक्तिं ददौ तस्यै हुताशनः मारुतो दत्तवांश्चापं बाणपूर्णे तदेषुधि वज्रमिन्द्रसमुत्पाट्य कुलिशादमराधिपः ददौ तस्यै सहस्राक्षो खण्डामैरावताद्गजात् कालदण्डाद्यमोदण्डं पाशं जाम्बुपतिर्ददौ प्रजापतिश्चाक्षपादान् ददौ ब्रह्माकमण्डलम् समस्तरोपभूपेश्वरश्मीन् दिवाकरः कालश्च दत्तवान् खड्गं तस्यै चर्म च निर्मलम् क्षीरोदश्चामलं हारमजरे च तथाम्बरे चूडामणिं तथा दिव्यं कुण्डले घटकानि च अर्धचन्द्रं तथा शुभ्रं केयूरान् सर्वबाहुषु नूपुरौ विमलौ तद्वद्ग्रैवेयकमलोत्तमम् अङ्गुलीयकरत्नानि समस्तास्वङ्गुलीषु च विश्वकर्मा ददौ तस्यै परशु